కాకినాడ ఎంపీ సీటుపై కొలిక్కిరాని కసరత్తు. వైసీపీ 5వ జాబితాపై అభ్యర్థుల్లో టెన్షన్. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామన్న పవన్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. కొత్త అర్థం చెప్పిన షర్మిల. త్వరలోనే ప్రజల్లోకి వస్తానన్న కేసీఆర్. పార్లమెంటులో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు సూచన. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీపై వార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు. ఎవరికి వారు ప్రభుత్వ ఏర్పాటు కోసం సన్నాహాలు. బీహార్లో క్షణక్షణానికి మారుతున్న రాజకీయం. రెండో రోజు రాణించిన రాహుల్, జడేజా. ఇంగ్లాండ్పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్. విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కొంతమంది వైసీపీ కీలక నేతలు హాజరయ్యారు. ఇక తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఆ పార్టీ తరపున ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు బండప్రకాష్, గోరటి వెంకన్నలు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా పీలేరులో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో పీలేరు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పీలేరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురం జిల్లా లతవరంలో బహిరంగ సభకు వెళ్తారు. ప్రతిపక్షంలో ఉన్న ఇతర నాయకుల మాదిరిగానే షర్మిల కూడా మాట్లాడుతోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. షర్మిల కూడా మనిషే, కానీ దైవాంశ సంభూతురాలు కాదన్నారు. అధికారంలోకి వచ్చి ఎలా దోచుకు తినాలనేది ప్రతిపక్షం ఆలోచన అని బొత్స ఆరోపించారు. షర్మిల విమర్శించకపోతే ఫిక్సింగ్ అనుకుంటారని బొత్స వ్యాఖ్యానించారు. ఏ విధంగా సిద్ధంగా ఉన్నది, ఏ విధమైన ఆచరణ చేయాలి, ప్రజల్లో ఉన్న ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల నుంచి మళ్ళీ ఏ విధంగా వాళ్ళని వచ్చి మమేకం చేయాలి, అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. అలాగే కార్యకర్తలందరికీ ఓ దిశ వచ్చాయి. దానికోసమే రాష్ట్రంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా
వేచి చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షులు, ఏం చెప్తారా, ఏందాము, ఏ రకంగా మనం ఎప్పటి నుంచి కథనంలో దూకుదామని ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు డిస్మెంట్లో లేరా, లేకపోతే ఫైటింగ్ లో ఉన్నదా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఏ విధమైన ఆచరణ చేయాలి, ప్రజలు. బీజేపీకి ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆమె అభివర్ణించారు. బీజేపీకి జగన్ బానిసలా మారారని షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తుందని విమర్శించారు. ముస్లింలు, క్రిస్టియన్లకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. ప్రజలను కలిసే ఆలోచన జగన్కు లేదని, పెద్ద పెద్ద గోడల కోట లోపలే ఉంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారారు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్. ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా, గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఏపీఎండీసీ డైరెక్టర్ హరీష్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ నుండి వైసీపీలోకి కలికిరి మండలం నుంచి 50 కుటుంబాలు చేరాయి. వారికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. చంద్రబాబు పర్యటన ఉన్నా కూడా టీడీపీ నుండి వైసీపీలోకి వరుసగా భారీ ఎత్తున వలసలు జరుగుతున్నాయి. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేసీఆర్, లోక్సభ పక్ష నేత నామనాగేశ్వరరావుతో పాటు ఎంపీలు కేటీఆర్, హరీష్ రావు సమావేశాలు పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని, విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయన్న కేసీఆర్ త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ఉన్నట్టే పార్లమెంటులో సన్నాహక సమావేశాన్ని ఎప్పుడు మారిన మా మాజీ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసింది. మొదటి నుంచి కూడా తెలంగాణ సమస్యల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్లమెంటు సమావేశాలైనా ఆనాడైనా 10 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసింది. కాబట్టి మరి తప్పకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు అని చెప్పి ఖచ్చితంగా మన యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇంకా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రస్తావించి కేంద్రం మెడలు ఉంచైనా సరే నిధులు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన అంశాల మీద మాట్లాడాలి. కంపల్సరీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మాట్లాడాలి. అప్పుడు ఒప్పందం చేసుకున్న విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాలి. బీసీ జనగణన మీద మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాలి. అన్ని అంశాలు కూడా గతంలో కేంద్రంలో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మనం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏది కావాలో అది కొట్లాడవలసిన అవసరం ఉందని మాట్లాడడం జరిగింది. ఆ అంశాల మీద కూర్చొని మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను గౌరవించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తోందని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినట్టు ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడాలి. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులని గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖులు నాడే గౌరవనీయులైన సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పదవీకాలం ముగిసిపోతా ఉన్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినట్టు. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కోదండరాంను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో కోదండరాం పెద్దన్నలా ముందుండి నడిపిస్తే కేసీఆర్ ఆ క్రెడిట్ను కొట్టేశాడని ఆరోపించారు. ఉద్యమంలో ఆయన డైరెక్షన్లోనే అందరూ పనిచేశారని, కీలక సమయంలో ఆయన భీష్ముడి పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సీఎంగా కోదండరాంను ఒక్కసారి కూడా కలవకుండా అవమానించాడని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు చేసిన కృషికి ఎమ్మెల్సీగా చేసి గౌరవించామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారు నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసి నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు. మీరు అయ్యాప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు. రాష్ట్ర విభజన కంటే ముందు చెయ్యి వదలలేదు ఆయన కాళ్ళు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారని ఆమె అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసం గురయ్యాయని చెప్పారు ఆమె. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గవర్నర్ తెలిపారు. The newly elected people's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice and granting freedom to all sections of the people. The people's government initiated the action plan to fulfill the assurances given to the people from the first minute of. We achieved a separate Telangana state with the inspiration of the Constitution and the rights enshrined in it. The Constitution also provided the people with opportunity to terminate the government's ruling against the constitutional spirit. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందని, 100 రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళనకు చేస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. People's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice and granting freedom to all sections of the people. The people's government initiated the action plan to fulfill the assurances given to the people from the first minute of assuming charge. 2 of the 6 guarantees have already been implemented. I am happy that more than 11 crore women have already utilized the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as a part of 6 guarantees. The government's main objective. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు, జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆరోపణలు చేసిన పవన్, జగన్ ముఖ్యమంత్రి సారాయి వ్యాపారం అర్థం కావడం లేదన్నారు. దళితుల 22 పథకాలు తీసేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్. జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా, అవివేకమా? నాకేమన్నా 2 వ్యక్తుల్ని కలపటం చాలా కష్టం, 2 వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక. ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటున గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే 18 లక్షల ఓటు పైచిలకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు. చంద్రబాబు 2 సీట్లు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించారని చెప్పారు. టీడీపీ జనసేన పొత్తు పారదర్శకంగా ఉందన్నారు. అవినీతి వైసీపీని తరిమేయడమే లక్ష్యంగా తమ పొత్తు సాగుతుందన్నారు. పొత్తులు, సీట్లపై వైసీపీ నేతలకు ఎందుకని సూటిగా ప్రశ్నించారు బోండా ఉమ. లాగా మీకేంటి అంటే, మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. మీరు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలకు అత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తారు. వైసీపీ పార్టీ నిమిత్తం అయిపోతుంది, 20 సీట్ల లోపే పరిమితం అవుతుంది, పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా. వైసీపీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్. అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరకు వైసీపీకి మిగిలేది 17 స్థానాలే అంటూ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో చేస్తానని తెలిపారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేశానని, కోట్లు దండుకోలేదని, కబ్జాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్ మాట తప్పను, మడమ తిప్పనని చెప్పి మడం తిప్పేశారన్నారు. ఏపీ అసెంబ్లీలో గూండాలు, రౌడీలు ఉన్నారని, అలాంటి వారి మధ్యలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశలు లేవని స్పష్టం చేశారు.
చాలా మంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఏం పీకారండి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి అధపాతాలను తోచేశారు. నాకు అలాంటి ముసలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి అసెంబ్లీలో ఇటువంటి దరిద్రులందరూ వెళ్తున్నారు, కూర్చుంటున్నారు. అంత ఎలా ఉందంటే అది సైకిల్ మీద వెళ్ళిన మన ఎమ్మెల్యేలను చూసాం, సొంత కార్లు లేని ఎమ్మెల్యేలను చూసాం భారతదేశంలో. అలాగే పెద్ద పెద్ద ప్రముఖులను చూసాం అసెంబ్లీలో. ఆ బూతులతోటి దోషణలు ఏంటి, ఆ బూతులు మాట్లాడుకోవటం ఏంటి, ఇలాంటి దరిద్రమైన నీచమైన అరాచకమైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట. ఆయన బావ కళ్ళల్లో ఆనందం చూస్తారని మనం చాలా సినిమాల్లో చూసాం డైలాగ్ అది. అలాగే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు చాలా పెరుగుతాయి. మాకు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి, ఆ పెనమలూరు బూతుల మంత్రి, ఇప్పుడు పెనమలూరు వేశారు అతను జోగి రమేష్ని. అలాగే రోజా గారు, ఆవిడకి టూరిజం మినిస్టర్ ఇచ్చారు. ఇలాగా బూతులు తిడితే, బూతులు మాట్లాడితే మనకి ప్రగతి అనుకునే దరిద్రమైన ఎమ్మెల్యేలు, దరిద్రమైన ఇది నాకు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలని కోరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్పై సెస్ విధిస్తే ఇక్కడి రైతుల ఆయిల్ పామ్ ధర పెరిగి లాభం చేకూరుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మిస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను హరీష్ రావు, ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. రైతులు పండించిన ఆయిల్ పాంకు సంబంధించిన రవాణా ఖర్చును ఫ్యాక్టరీనే చెల్లిస్తుందని తెలిపారు. మెట్రిక్ టన్నుకు కనీసం 15,000 రూపాయలను కేంద్రం ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. ఎత్తివేయడం ద్వారా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ నూనె మన దేశంలోకి వస్తూ ఉంది. అందువల్ల మన రైతులకు నష్టం జరుగుతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతులకు మేలు చేయాలంటే వెంటనే 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి పామ్ ఆయిల్ మీద సెస్ విధించాలని చెప్పి కూడా నేను ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. దాదాపు 300 కోట్ల రూపాయలతో మన ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది. సో దీనికి అంతా ఇప్పుడే పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే 11 కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 10 కోట్ల లీటర్లు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనం ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం. 3 వే బ్రిడ్జెస్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగు, సెక్యూరిటీ రూము, ఇవన్నీ పనులు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెకానికల్ పనులు కూడా మరి ప్రారంభం చేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతలు వణికిపోతున్నారని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే వైసీపీలోని కాపు నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారన్నారు. కాపులకు వైసీపీ చేసిందేమీ లేదని చినరాజప్ప విమర్శించారు. 2 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది, రాజోలు, రాజానగరం. ఈ 2 సీట్లు అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా వైసీపీ కాపు నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి జనసేన కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగా మరి వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలనుకున్నారు, చేశారు. దీనికోసం వైసీపీ కాపు నేతలందరూ కూడా రాద్ధాంతము, మరి ఉదయం నుంచి కూడా రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే వేళ ఇద్దరు కలిస్తే మరి డిపాజిట్ ఉండవని చెప్పి ఇలా వైసీపీ నాయకులు, కాపు నాయకులు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఇటీవల గడ్డం ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను కూడా రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు ఏఐఎస్ఎఫ్ సత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండిఏ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. గద్దర్ విగ్రహావిష్కరణ జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ విగ్రహావిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు, పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ హెచ్ఎండి అధికారులు
అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. గద్దర్ విగ్రహావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దర్ విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం. గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి. అదే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గద్దర్ కోరుకున్నాడు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పోలీస్ అధికారులను హెచ్ఎండి అధికారిని తోలి గద్దర్ విగ్రహావిష్కరణ పనులు అడ్డుకోవడం జరుగుతుంది. పటంచెరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత హెచ్ఎండి అధికారులు అదేవిధంగా పోలీసులు గద్దర్ యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి అది అడ్డుకుంటున్న దానిపైన మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన స్పందించి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.